శ్రీనాథ కవి సార్వభౌమన్ శివరాత్రి మహాత్మ్యం 3వ భాగం 13/2/26. సర్వజ్ఞ రోమహర్షణతనూ భవసూత అఖిల పురాణ విద్యా ప్రగల్భ పంచాపనయయుక్త భవ్య కావ్య విదగ్ధ ఆశ్చర్యహేతువులైన కథలు రత్నాకరములందు రత్నంబును బోల్ కలవు నీయందు పొగడ్త కాదు. నీ వెలుగని విద్యనీ విశ్వమున లేవు తక్కించి ఎన్ని విధముల చూడ ఉత్తరోత్తర సత్కృత్యముప్పు నీకు కాల నిర్ణయ కలన నీ కరతలంబు పూర్వమున నేము చేసిన పుణ్యమెల్ల ఫలితముగనే ఏగుదించితే ప్రార్థనంబు. అన్నీ తెలిసిన రోమహర్ష కుమార, అన్ని పురాణాల జ్ఞానాల్లో ప్రావీణుడ, పంచలక్షణ సమన్వితమైన పురాణాలలో నేర్పరుడ, సూత మహర్షి రత్నాకరంలో రత్నాలలాగా అంటే సముద్రం నీలో అచ్చెరువు గొలిపే కథలు ఎన్నో. ఇది సుత్తి కాదు. ఎన్ని విధాలు ఆలోచించి చూసిన నీకు తెలియని విద్య ఈ విశ్వంలో లేవు. నీకు పోవ సత్కృత్యముడ భవిష్యత్తు పూర్వజన్మలలో మేం చేసిన పుణ్యాల ఫలితంగా నువ్వు అడగకుండానే మా దగ్గరికి వచ్చావు. ఒక్క వేడి కోలు వెళ్ళకు. వేదంబులు 4 గంగంబులారు మీమాంసా న్యాయ విస్తర పురాణ ధర్మశాస్త్రంబులు ఆయుర్వేద ధనుర్వేదం అర్థశాస్త్రంబులను అష్టాదశ విద్యా విధానంబును ఆదికర్త సదాశివుండా సులభాని మహాస్థానంబులు బ్రహ్మకుపదేశి అనంతరంభ శంకరాజ్ఞా ప్రచోదితుండై కృష్ణద్వైపాయనాభిధానంబులు సనాది నిధనుడు పుండరీకాక్షుడు సరణి అందు వైశ్వానరుండను పోలి ద్వాపరాంతంలో సత్యవతి ఎందు ఆవిర్భవి వేదార్థోప బ్రహ్మణార్థం సర్గ ప్రతిసర్గ వంశ మన్వంతర వంశాలు చరితంబులను పంచలక్షణంబులను కలిగి బ్రహ్మంబు వైష్ణవం శైవం భాగవతం భవిష్యం నారదీయం మార్కండేయం ఆగ్నేయం పాద్మం బ్రహ్మకైవర్తం మైన లింగం వారాహం స్కాందం వామనం కౌర్మం మత్స్యం గారుడం బ్రహ్మాండమనే మహాపురాణు 18 కల్పించాడని. నాలుగు వేదాలు షడంగాలు మీమాంసా న్యాయ శబ్దశాస్త్రాలు పురాణాలు ధర్మశాస్త్రాలు ఆయుర్వేద ధనుర్వేద అర్థశాస్త్రాలు మొత్తం 18 విద్యలు మొదట చేసినవాడు పరమేశ్వరుడు. అతడు ఆ మహాశాస్త్రాలని బ్రహ్మకు ఉపదేశించాడు. తర్వాత శివుడి ఆదేశంచే ప్రేరితుడై వ్యాసుడనే పేరుతో ఆద్యంతాలి లేనివాడై విష్ణువుడు అరణిలో అగ్నిలాగా ద్వాపర యుగంలో శివ సత్యవతికి ఉదయించాడు. సత్యవతి వేదాలు ప్రతిపాదించే అర్థాన్ని విపులీకరించడం, సర్గ ప్రతిసర్గ వంశ మన్వంతర వంశానుచరితానై లక్షణాలు కలిగి బ్రహ్మ వైష్ణవ శైవ భాగవత భవిష్య నారదీయ మార్కండేయ ఆగ్నేయ పాద్మ బ్రహ్మ వైవర్తక లైంగ వారాహ స్కాంద వామన కౌర్మ మాత్స్యం గరుడం అనే బ్రహ్మాండం
అనే 18 మహాపురాణాలు కల్పించారు. అవి తర్వాత పద్యంతో గ్రంథ సంఖ్య పురాణ సంఘంబు కూడి 4 లక్షలోని పురాణములలోన 100,000 గ్రంథములలో మృతి వహించి శ్రీ మహాస్కాంద మహిత శివుని చెప్పు. మొత్తం పురాణాలన్నిటిలో 4 లక్షల గ్రంథాలుంటాయి. అందులో 1 లక్ష గ్రంథమైన స్కాంద మహాపురాణంలో ఈశాన సంహిత శివుణ్ణి గురించి చెబుతుంది. అందులో శివరాత్రి మహాత్మ్యం చెప్పబడింది. తాపస ఈశాన సంహితంలో శివరాత్రి చెప్పబడింది మహాత్మ్యం. ఈ మహావ్రతం ఎలా పూర్వం ఎవరు ఆచరించారు, అది ఏ ఫలితాన్ని మాకు క్రమంగా స్పష్టంగా అని శౌనకుడు మహర్షుడు సూతుడు అడగగా అతడు చెప్పడం ప్రారంభించాడు. తాపస సార్వభౌములు సదాశివరాత్రి మహావ్రతంబు దోషాప హృతి క్షమంబు వెనుడు ఆచరణంబున నేను సద్గుర శ్రీపద పద్మముల్ల భజించి చెప్పెద శంకర సంహితా కథా దీవిత భవ్య మార్గమునన్ తేటబడన్ మొదలింట నుండియున్. ఓ శౌనకాది మణి చక్రవర్తులారా, వాళ్ళని చక్రవర్తులు అన్నాడు. శివరాత్రి మహాత్యవదే ఎప్పుడు పాపాలను హరింపటానికి సమర్థం కనుక సద్గురువులై వ్యాస మహర్షుల దివ్య పాద పద్మాలను తరిచి ఈశాన సంహిత అందులోని కథల పద్ధతిని మొదలైన వాటి నుండి తేటపడేట్టుగా చక్కగా చెప్తా జాగ్రత్త. ప్రళయకాలంబు తుద కాళరాత్రి చనిన అపరమగు సర్గముల బీజాంకురంబు శీతమును సుష్ణమును కాక చిలుప గంధవాహంబు వీచే నిర్గంధమగుతూ. ప్రళయం అయిన తర్వాత ఒకరోజు చీకటి రాజు గడిచిన తర్వాత మళ్ళా సృష్టి జరగటానికై విత్తనపు మొలక చల్లనిది వేడిది కాకుండా ఉండేటట్టు వాయు వాసనారహితంగా నెమ్మదిగా వీచి విలక్తనం మొలకెత్తాలంటే అతి వేడి అది శీతలం ఉండకూడదు. వాయువు నిర్గంధంగా అత్యల్పంగా వీచటం కూడా అవసరం. ప్రళయ సమయంలో జగత్తంతా జలమయం అంధకార బంధురంగా ఉంటుంది. ప్రళయం అయిన తర్వాత అంధకారం పొయ్యాక మళ్ళా దాత సృష్టి చెయ్యటం ప్రారంభిస్తుంది. మూలముట్టుగలు ఉన్మూలంబులు పొంది మహీధరంబులు రూపుమాలియన్ త్రిభువనంబుల జల తృణరాశి పోలే సప్తాచి చేత భస్మంబు కాగ పుష్కలావర్తక అంబోధరంబులు వృష్టి విశ్వప్రపంచంబు వెల్లిగ భూర్భువ స్వర్లోకములు మహర్లోకంబు జనలోకం ఎక్కి విశ్రాంతి మెరయ అఖిల దిక్కులు ముంచి బ్రహ్మాండ గోళ అప్పటించుదు సప్తార్ణవాంబువులు నిండుకొని ఉండగా రిత్త నింగితోడ కొంతకాలంబు శూన్యమై గొడ్డుపోయే. నాయన కొండలు సమూలంగా పెళ్ళగించి రూపంతా మారిపోయిండగా స్వర్గమధ్య పాతాళాలని 3 లోకాలు చలించే గడ్డి మేటిలాంటి అగ్ని చేత బూడిద అయిపోగా పుష్కలం ఆవర్తకం 2 పుష్కలావర్తకం 1 కాదు అనేటువంటి 2 పేర్లు గల మేఘాలు వర్షం చేత సర్వ ప్రపంచాన్ని ప్రవాహంలో ముంచెయ్యగా భువర్లోక్ సువర్లోకాలు మహర్లోకం జనలోకం ఎక్కి విశ్రాంతి తీసుకొని ప్రకాశింపగా 7 సముద్రాల నీరు
అన్ని దిక్కులు మంచి బ్రహ్మాండ గోళాన్ని ఆక్రమిస్తా నిండి ఉంటాయి. అలాంటి ఆకాశంలో కొంతకాలం శూన్యం, ఏమి అక్కడ సృష్టి జరగదు, గుడ్డుపోయింది. అప్పుడు బ్రహ్మ నారాయణుండై శివయోగ ముద్రిత లోచనుడు అగుతూ సముద్రంబు నడుమ పవ్వళించే. ఆ ప్రళయకాలంలో బ్రహ్మ విష్ణు రూపంలో శివయోగమం అనేటువంటి ముద్రతో ముద్రితాలై కళ్ళు కలవాడై సముద్ర మధ్యమలో పరుండగా జనలోక మెక్కి సిద్ధులు వినుతించి జలధి సలిల వీచి రింఖ ఘన జాత యోగ నిద్రా వినిమీలిత దీర్ఘనయను విషధర శయును. సిద్ధులనబడే దేవయోని విశేషాలు జనలోకానికి వెళ్ళి సముద్రం అలల ఊపు చేత ఎక్కువగా పుట్టిన యోగ నిద్రచే విశేషంగా మూయబడ్డ కళ్ళు కలిగినటువంటి ఆ పాప సజ్జ అంటే ఆదిశేషుడు పడకగా గలవ విష్ణువుని పొగిడారు. దేవతలు సంస్థింపగా తెల్లవార కల్ప సంహార కాలం కాళరాత్రి అంత మేల్కొని కూర్చుండే ఆది పురుషుడు ఆదిమ బ్రహ్మ జగము సేయంగా తలచి దేవతలు స్తోత్రం చేస్తుండగా ప్రళయ సమయపు చీకటి రాత్రి తెల్లవారిపోయి ఆది పురుషుడైన ప్రథమ బ్రహ్మ లోకాలు సృష్టించాలనుకొని నిద్ర మేల్కొని రెడీగా ఉన్నారు. అభినవోన్మేష జిహ్వమైనట్టి దృష్టి దిశలు వీక్షించే త్రిభువనాధీశ్వరుడు చింతనుంది లోకంబు సృజించు వెల హృదయమున ఇట్టిదని నిశ్చయింపలేక మూడు లోకాలకు అధిపతి అయిన బ్రహ్మ అప్పుడే లేవటం చేత మందమైన చూపులతో దిక్కులొక్కసారి అటు ఇటు లోకాన్ని నిర్మించడానికి ఉపాయం ఎలా ఏమిటి అని తెలుసుకోలేక నిర్ణయించలేక కొంచెం విచారించి ఎక్కడ పోయెనో ధరణి ఎందు విభాకరుణెందరుంగిరో ఎందనంగిరో చుక్కల శుద్ధి ఎద్దియకు చూడగ గంధుమె పర్వతంబుడన్ దిక్కుల ఛాయలి అని ధీరత నెల్విటు చింతనుంది వే ప్రక్కని చూచిన తిమిర సంహతి సస్వము ముంచెయుండగన్. ఆ కాళరాత్రిలో ఏ దిక్కు చూసినా చీకటే నిండిపోయి లోకం ముంచి ఉండగా చీకటితో బ్రహ్మ భూమి ఎక్కడికి పోయిందో, సూర్యచంద్రుడు ఎక్కడ దాక్కున్నారు, నక్షత్రాల అడ్రస్ ఏమిటో, కొండలను చూడగలమా, దిక్కుల జాడలి అని ఆలోచిస్తున్నాడు బ్రహ్మ. అంతఃకరణంబున అటు చింతి ఉండుటు ప్రపంచ సృష్టికి క్రియవాదంతం లేక దుర్వ్యధనంతన కట్టంగ విధాత చాలడు అయ్యన్. కనుక దీనికి ఏమిటి ఎక్కడ మొదలు పెట్టాలి, సృష్టి మళ్ళీ లేదు కదా అని ఆలోచిస్తే జగన్ నిర్మాణానికి ఉపాయం భరింపరాని బాధతో సిద్ధపడటం సమర్థుడు చెయ్యటానికి, అంటే సృష్టి చెయ్యటానికి తనకి సమర్థత లేదని అనుకున్నాడు. వెండి బహువిధంబుల ఊహాపోహలు నచ్చియు కొండరీక సంభవుడు భువన నిర్మాణ క్రియారంభమున ఉపాయంబు కానక చీకాకుబడి కాకోదర గ్రామణి ద్రైవేయ భగవంతు కృతాంత ఘస్మరు సంస్మరి తత్ప్రసాదంబుడ వసుంధరా గోళం మహాంధకార మగ్నం బగుడ ఎరిగి అజగద్ధాత్రుడ ఉద్ధరింప తలచి.
అనేక రకాలుగా తర్క వితర్కాలు చేసి బ్రహ్మలోక సృష్టి ప్రయత్నానికి ఉపాయం చెందకు త్వరక కలత చెంది భుజంగరాజ కంఠహారుడు యమ అంతకుడు అయిన భగవంతుడైన శివుణ్ణి స్మరించి అతడి అనుగ్రహంలో భూవలయం అనేకమైన పూర్తిగా చీకటిలో మునిగిపోయి ఉందని తెలుసుకొని జగత్తు భూమిని పైకి లేవనెత్తాలి అనుకొని క్రోఢాకారము దాచి కంఠభవ గర్జవాన విస్ఫూర్తి పాతాళ క్రోడ మహాకటాకమున సంచారింప తత్కంధరాగోళ స్థాయిని అయిన భూమి పృథువక్షోజ ప్రదేశంబున లీలా ఉత్పల కాంకురంబులగయ వెన్నుండు మున్నీతిలోన్. విష్ణువు వరాహ రూపాన్ని ధరి కంఠంలో పుట్టిన ఘర్ ఘర్ అనే ధ్వని విజృంభించగా పండి ధ్వని గొప్ప కడవ వంటి పాతాళ అంతర్భాగంలో చీల్చగా ఆ గోళం వంటి మెడలు నిలిచిన భూదేవి గురుకుచ మండలం విలాసపు గగుర్పాటు పటమరించగా సముద్రంలో ఏం జరిగిందో చెప్పు. డాక్టర్ జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారు దీని చక్కని వ్యాఖ్యానం రాస్తున్నారు. లోతు మున్నీత లోపల ఈతలాడే కూట కులావతారుడై కైట భారి చటుల వాల కష ఘాత సంప్రభూత నీరం అడ్డు స్వనంబున నింగి అద్రువా. విష్ణువు కపట వరాహ రూపాన్ని దాల్చి అది వరాహమంట లోతైన సముద్రంలో ఈదులాడే దాని చంచలమైన తోక అనే చుబుకంతో నీటిలో కొట్టగా అప్పుడు పుట్టిన ధ్వని గుంబెట వాయించినట్లుగా అనిపించి ఆ ధ్వనికి ఆకాశమే అదిరిపోయి నీటిని కొరడాతో కొట్టితే ఆ ధ్వని గుంబెట వాయిస్తే ఎలా ఉంటుందో ఆ ధ్వనిగా ఉంటుంది. కాడిపారిన మేని గరుడు బ్రహ్మాండం కడప పూబంతి చక్కజముదో కురపుటంబున తీలుకొని మేలుకుధరంబు మువ్వ లోపలి రాతి మురువుబడ దీర్ఘకంఠ కఠోర గజ్జర స్వనమున పాతాళ గోళంబు పాతడి నీలాంబుదశ్యాం నిబిడ దేహఛాయ ప్రళయాంధకారం పలకరి సప్త పాతాళముల క్రింద జాగి పడిన అవని నెత్తె నిషాదంత్రాంకురం అభినవ స్తబ్ధ రోమ దివ్యావతారుడు అంబురుహ రోచనుండు దిక్కల్పాదియం. ప్రళయ సమయ అవసాన కాలంలో కల్ప ప్రారంభంలో కొత్త వరాహ రూపాన్ని దాచి విష్ణువు గరికి పొడిచిన తన మేను గగ్గులు పాటు బ్రహ్మాండమని కడిమి పూబంతిని మించి ఆశ్చర్యం కలిగించగా తన కాలి గురిజ అందులో తగులుకొన్న మేరు పర్వతం మువ్వ లోపలి రాతి అందం ఇవ్వగా తన కుత్తుగా గొంతు నుండి వెడలే నిడుపును కఠినమైన గజ్జర ధ్వని చేత పంది మూలుగంట పాతాళ గోళం తత్తరపాటు పొందగా నల్లని మేఘంలాగా శ్యామవర్ణంగా తన శరీరం కాంతి చేత ప్రళయ అంధకారం వర్షింపగా 7 అధోలోకాల క్రింద వ్రాలి పడి ఉన్న భూమిని తన వాడి కోర మొలక చేత ఉద్ధరించాడు. ఇలా తప్పి లేపాడు అన్నారు. ఈ విధంబున మహాపర్వత సన్నిభంబును నీలమేఘ ప్రతీకాశంబును
దంశ్రాదండ దారుణంబును విపుల వృత్త ఘన స్కంధంబును సమున్నత కటి తటంబును హ్రస్వ వృత్తోరు జంఘాగ్రంబును తీక్షణ ఖుర మండలంబును పద్మరాగ సదృశ ఈక్షణంబును దృఢ దీర్ఘ మహాప్రోధంబును సముదోర్భిన శ్వాస నిశ్వాస విఘూర్ణిత ప్రళయార్ణవంబును విద్యుత్ ఛటాపాటల నటాఛన్న కపోల స్కంధ బంధురంబును అయిన వరాహ రూపంబు ఆవహించి రసాతలంబుల సలిల మగ్న అయిన పృథివిని ఉద్ధరించాడు. ఈ రకంగా సనుగొండలాగా ఉన్నది, నల్లని మబ్బులాగా ఉండేది, కోలచేత విరపించేది, పెద్ద గుండని మూపు కలది, ఎత్తైన మొలకలది, పొట్టిది గుండ్రంగా ఉన్న పిక్కలు కల, వాడి అయిన గొరిజలు కల, పద్మరాగ మణుల లాగా ఎర్రని కన్నులు కల, గట్టి పొడవైన పెద్ద ముట్టె కలది. అలాగే మిక్కిలి గొప్పవైన వెలుపలి ఊర్పుల లోపలి ఊర్పులు బయటకు తిరుగు పడినట్లుగా చెయ్యబడిన సముద్రాలు కలది. వెలుపల సమూహంలా పాతల వర్ణం గల జూలు చేత కప్పబడి చెక్కిల్ మూపు ఉన్నది అయిన వరాహాకారాన్ని ధరి పాతాళంలో నీటిలో మణిగి భూమిని లేవనెత్తగా దానవారాతి దంశనెత్తంగబడి ఉర్వి సూపట్టు జలధి నీరు ఓడి గెల పసిడి కామహత్తించిన పంబుతోడి కొత్త వెలిపట్టు జగదంపు గొడుగు ఓలే. విష్ణువు కోరచే ఎత్తబడిన భూమి సముద్రపు నీరంతా కారిపోగా అలా బంగారు కాసు పెట్టించిన గుబ్బతో కూడిన కొత్త తెల్లపట్టు పెద్ద జాలరు గల గొడుగులాగా కనపడింది. ఉర్వి భూమి గొడుగులాగా చూపడటం ఉపమాలంక. విష్ణువు కోరచే భూమిని ఎత్తగానే దానిపైన ఉన్న నీరంతా కాలిపోయి నీటిలో ఉన్న బంతిని పైకెత్తగానే దానికి అంటిన నీళ్ళంతా పోతాయిగా, అలాగే విష్ణువు కోర బంగారు కామలాగా కనపడి దానిపైనున్న భూమి కామపై విచ్చుకున్న గుబ్బలాగా ఓడిగ జలధి నీరు బయటికి వచ్చేటప్పుడు జగజంపు లాగా ఉన్నాయంట. ఉర్వి భూమి గుండ్రందై విప్పిన గొడుగు గుబ్బలాగా పంబునట్టిది వ్యాపించేటువంటి కావున పంబు గొడుగు గుడ్డానికి విప్పిన పంబును జగజంపు జగజ్జగం పెద్ద అనేలోని ముక్తకంలోని మువర్ణంలోని వృత్తిని లోపలించారు. జయ జయ ధ్వనులతో సనకాది మునికోటి వేదాక్షరంబుల వినుతుసే బహుళ సౌరభ పరంపరలుత్పదిల్లం విద్యాధరుడు పుష్పవృష్టి గురి దివ్య దుందుభి సముత్థిత నినాదంబుల భువన నిష్కంభంబు బోరు కలగా శోకయై అప్సర సుదతీ కదంబంబు నింగి మీద ప్రమోద నృత్తమాడ జద్దుబడి ఉండే ఒక కొంత పృద్దువేట్ అవయవంబులు గురుదాల్ప అచ్యుతుడు ప్రళయ జలనిధి కింద లోబడిన అట్టి ఉర్వి దంశ్రాపురంబున ఉద్ధరించి. విష్ణుమూర్తి ప్రళయకాలపు సముద్రం అడుగున పడి ఉన్న భూమి తన కోర చేత పైకి ఎత్తి సనకుడు మొదలైన మునుల సమూహం జయ జయ ధ్వానాలు వేదవాక్కులతో స్తోత్రం చేస్తుండగా విద్యాధరుడు తరుసైనటువంటి పరిమళం పుట్టేటట్లుగా పూలవాన కురిపిస్తుండగా దేవత
భేరుల వలన పుట్టినటువంటి ధ్వని చేత లోకాలన్నీ మారు మ్రోగుతుండగా అప్సరస ఆకాశంపై సంతోషంగా నృత్యం చేస్తుండగా వేడుకలతో శరీరం అంగాలు గగుర్పాటు చెందుతుండగా కొంతసేపు పారవశ్యం చెంది ఉన్నాడు ఎవడు? మహావిష్ణు. సొరలు తన మీద పువ్వుల సోన కురియ చూడనొప్పాలి హరి శతక్రోడమూర్తి. కందరంబుల కజ్యోతగణం మెరయ సాల నొప్పాడు అంజనాచలమువ. కపట వరాహమూర్తి అయిన విష్ణు దేవత తనపై పూలవాన కురియగా గుహల్లోపల మినుగురు పురులు ఎట్లా అయితే ప్రకాశిస్తుండగా చాలా ఉప్పేటువంటి కాటుక కొండలాగా నల్లటి కొండలాగా ఈ విధంబున ప్రళయ సలిల ఉపద్రవంబు ఉడిపి ధాత్రి పూర్వస్థానంబున స్థాపించి సర్వం సఖా భార వహనాన్ని ప్రభవించిన ప్రయాసఖేందు బుజ్జగింతుడకై పాప సజ్జపై మున్నీతి అట్టనట్ట నడుమ పవ్వడించిన నారాయణుడు నిజ అంతరంగంబున. ఈ రకంగా విష్ణుమూర్తి ప్రళయకాలపు నీతి హడావిడిని పోగొట్టి హావడిని అంటే అది ఒక పోగొట్టి భూమిని యథాస్థితికి తీరులో నిలబెట్టి అన్ని భూభార వహనం పుట్టిన అలసట చేత భూమిని పైకెత్తడం చేత పొందిన అలసట చేత తద్వహన ప్రయాస ఖేదం పోగొట్టడానికై ఆదిశేషుడి పాన్పుపై సముద్ర మధ్యంలో పడుకొని తన మనస్సులో ఏదో అనుకున్నాడు. దుర్వారోజ్యమ ధన్సిక తుది దూరంబుగా ఏ పూర్వస్థానమునందు వెట్టి యథాపూర్వంబుగా ఇప్పుడీ ఉర్వీమండలి ఎత్తివాడును ఓహోయంచు చిత్తంబునన్ గర్వించన్ మధుకైలభాంతకుడు తన్వద్వారి మధ్యంబులన్. ఎవరు ఆపరేన్ పూనికతో ప్రయత్నం ఇప్పుడు కోర మీద చివర్లో ఈ భూమండలమంతా మిక్కేది పైకి యథాపూర్వకమైన స్థానంలో నిలబెట్టా నేను. నా వంటి మొగాడు ఈ భూప్రపంచంలో ఎవడు ఉండడు, ఎంతటి గొప్పవాణ్ణి అని విష్ణువు సముద్ర మధ్య నుండి మనస్సులో ఒక అహంభావాన్ని పొందాడు. అంతదిట దాన తానగుణబ్జవుండు దంభ కోలావతారుడు దాత్రేయత్ జాగి ప్రారబ్ధ మార్గానుసారమున మొదలుకొని ఎల్ల విస్తవములు సృజింప. కపట వరాహావతారుడైన విష్ణు భూమిని పైకి ఎత్తగా అక్కడ ఈతడైన బ్రహ్మడు ప్రారంభుడైనటువంటి మార్గం సృష్టి ప్రారంభం చెయ్యడానికి మనకు భూమి దొరికింది కదా అని అన్ని లోకాలను సృష్టించడం ప్రారంభించారు. మహత్సర్గంబు భూత సంసర్గంబు వైకారిక సర్గంబన్ బుద్ధిపూర్వకంబగు మూడును ప్రాకృత సర్గంబు ముఖ్య సర్గంబు ధైర్యక్ సర్గంబు దేవ సర్గంబు మానుష సర్గం గ్రహ సర్గంబు నా ఐదును బుద్ధిపూర్వకంబు వైకృత సర్గంబు కౌమార వర్షంబు ప్రాకృత వర్గంబు 9 సవాధకంబు సాధకత్వం ఐహిక ఆముష్మిక హితాహిత తదుపాయ తద్గతి వికార విరహితంబులు చేసి ప్రయోజనంబులగుట ఈ 9 సర్గంబుల వలన ప్రయోజనంబు కానక కనక గర్భుండు మహేశ్వరులను ప్రస్తుతించి తద్ఘా ప్రాదంబులను పురాణ ప్రజాపతులు కశ్యప మరీచి భంగు అంగీరస పులశ్చ పునః
క్రతు దక్ష వశిష్ఠమానసంబులను తొంబండ్రను ధర్మాధర్మ సంకల్పులను మూటికిన్ కూడా పన్నిద్దరు పుత్రులను కాంచి ఆ క్రియానంతంబులై ప్రవర్తించే అందు దేవదైత్య దానవ ముని యక్ష గరుడ గంధర్వ కిన్నర పుంపుష విద్ధ విద్యాధర కర్మదేవ దాప్స అప్సర కామినీ రక్షోభూత పిశాచ మనుష్య పశుపక్షి మృగ ఉలగ కీటక గిరి గ్రామ వృక్ష లతా గుల్మాదు గాయత్రి తిష్టు సామరథం రథంతరంబులు అగ్నిష్టోమ హయమేధ వాజపయ అతిరాత్ర పౌండరీకాదులులోనుగాగలు పంచరాత్రంబులు చరాచరంబులు ప్రజాపత్యాంగ ఉపాంగాలు ప్రత్యంగుములు నిర్మించి అవ్విధంబున అఖిల ప్రపంచంబు నిర్మించి వివరించి నిజ అంతర్గతంబులు. సర్గం ప్రాకృతమని వైకృతమని రెండు రకాలు. ఆ రెండు బుద్ధిపూర్వకం. అలాగే సాధకత్వం ఐహికం ఆముష్మికం హితం అహితం తదుపాయం తత్కతికారం లేకపోవటం చేత 9 నిష్ప్రయోజాలు అవటం చేత వాటిని ఉపయోగాన్ని తెలుసుకోద బ్రహ్మ పరమేశ్వరుని స్తుతించి ఆయన అనుగ్రహంతో కశ్యప మరీచి భృగు అంగిరస పులశ్చ పులుహ కతు దక్ష వశిష్ఠ అని 9 మంది పురాతన ప్రజాపతులను ధర్మం అధర్మం సంకల్పం అనే 3 కూడిగా అయిన 12 పుత్రులను పొందారు. 12 కొడుకుల వల్ల 12 దివ్య వంశాలు ప్రజావంశాలు క్రియావంతాలై ప్రవర్తించాయి. ఆ 12 వంశాలలో దేవత దైత్య దానవ మన యక్ష గరుడ గంధర్వ కిన్నర కింపురుష సిద్ధ విద్యాధర కర్మ దేవ అప్సర రాక్షస భూత పిశాచ మనుష్య పశు పక్షు మృగ ఉరగాలు కీటకాలు గిరులు గ్రావాలు వృక్షాలు లతలు గుల్మాలు మొదలైన గాయత్రి తిష్టపు సామం రథంతరం అగ్నిష్టోమం హయమేధం వాజపేయం అతిరాత్రం పొండరీకం మొదలైనవి అయిన చరాలు అచరాలైనవి ప్రజాపతుల అంగాల నుండి ఉపాంగాల నుండి ప్రత్యంగాల నుండి విరమించను జనించాయి. ఈ విధంబుగా నిజాంతర్గతంపై అఖిల ప్రపంచాన్ని నిర్మించాడు. ఏ నదికుండగాకు ప్రతి యవ్వను ఇందర కోటిలో నే కాని జగత్ కంచ పరికల్పన చేయగలేడు తక్కువరుండు ఏ నిఖిలేశ్వరుండనని ఎవ్వరున్ ప్రతి కోటి లేమితా దాన అహంకరించెను విధాత సదాశివు మాయ పెంపుక. ఇంత గొప్ప సృష్టి చేశాక నేను గొప్పాన్ని, నాకు దేవతలతో ఇంకెవడు పోలిక, నేను తప్ప ఎవడు ఇంత గొప్ప లోకాన్ని సృష్టించగలడా, నేను సర్వేశ్వరుడు అని తనకెవ్వరు ఎదురు లేకపోవటం చేత ఈశ్వరుడి మాయ వలన బ్రహ్మ తనకు తానే గర్వాన్ని పొందాడు. ఈ విధంబుగా అవస్థంబు గైకొని అంభోరుహ సంభవుడు తాను సృజించిన భువన భవనంబులు వీక్షింపం తలచి రాయంచ తేరిక్ దిక్కులను జరించుతూ ఉందడు. కనుక తను చేసిన సృష్టి ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం అని బయలుదేరి అన్ని దిక్కులు హంస వాహనం ఎక్కి తిరుగుతాయి. ఈ విధంగా బ్రహ్మ గర్వించి తాను నిర్మించిన లోకాలను చూడాలను రాజహంస వాహనమే అన్ని దిక్కులు తిరుగుతుండగా అటగాంచన్ పద్మగర్భుండు అహిమ కరఢులి హస్తి నక్రాది యాధ పటలీ ధాటి వికార ప్రచలిత బృహత్ పక్ష విక్షేప లీలా చటులోర్మి
వ్యాప్త ఘోషాసముపచిత దిశాసౌధ వీధి విటంకావట్ సంఘాటాపరి సుహృద్భయ కలిత జగద్వ్యాప్తి లబ్ధిన్ సుధాబ్ధిన్. బ్రహ్మ అక్కడ క్షీర సముద్రాన్ని చూశాడు. అది ఆ క్షీర సముద్రం ఎలా ఉంది? నీటిపాము, మొసలు, ఆడతాబేలు, ఏనుగులు, నక్రాలు అంటే మొదలుగా గల క్రూర జంతువులు అది దాడి చేస్తుంటే అందులోని పర్వతాలు మిక్కిలి చెలిస్తున్నాయి. పర్వతాల రెక్కలు ఇటు అటు కదులు. ఆ ఆట చే అలలు చెలిస్తాయి. దానివల్ల పుట్టి వ్యాపించే రొదతో దిక్కులువులు, మేడల వరుసలు, కొనలలు, పల్ల ప్రదేశాలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ ప్రతిధ్వన వల్ల భయంతో జగమంతా నిండిపోయి ఉంది. తోయబుండు మదింబాయని అహంకరణ మాయను జగం బులకపాయము ఘటింపచేయ సమకట్టి పడియాయి నిరుపాది శుభదాయకు సురాసుర నికాయ మకుటగ్రస్థాయి కురువింద సముదాయ గురుని కోటి విశదాయ తపదద్వయుం కళాయుతని శ్రీనారాయణు రమారమడు దాయంజని నిద్దురకుడాయిడి ఎవ్వడబురా అనుతో పల్కన్. బ్రహ్మ మనస్సులో వీడని గర్వంతో అజ్ఞానంతో లోకాలకు హాని చేయబోడి భుజగశయుడు ఉపాధిరహిత శుభపద యుగం కలవాడు. దేవదానవుల చేత నమస్కారాలు పొందేవాడు. కళలతో కూడుకొన్నవాడు. లక్ష్మీనాథుడై శ్రీ మహావిష్ణువుడు సమీపించి అతడి నిద్రాభంగం అయ్యేట్లుగా ఎవర్రా నువ్వు అన్నాడు. తర్వాత ఏం జరుగుతుందో రేపు